Hi friends, welcome to It's Sushya Telugu vlogs and please like, share, subscribe to our channel. And ఈ రోజు టాపిక్ వచ్చేసి ఒక ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో అన్నది చెప్దాం అనుకుంటున్నాను. అండ్ మన ఫేస్ కి ఎంతో గ్లోనెస్ ఇస్తుంది అండ్ నేను యూజ్ చేసే మీకు చెప్తున్నాను. అండ్ వితౌట్ మేకప్ ఇదైతే చేస్తున్నాను. సో ట్రస్ట్ మీ అండ్ మీరే ఖచ్చితంగా కామెంట్స్ చేస్తారు ఇది సూపర్ ఉంది అని చెప్పేసి. ఇది ఖచ్చితంగా ట్రై చేసి ఒకవేళ మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ వెంటనే నేను రిప్లై ఇస్తాను. అండ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చేది 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ పౌడర్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ కూడా చేసుకోవచ్చు. అలా ఉన్న ఒక ఐటమ్తోనే, అదే ఏమిటంటే క్యారెట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకా వీడియోస్ స్కిన్ కేర్ కోసం పెడదామనుకుంటున్నాను. మీరు ఈ వీడియోని హైలైట్ చేస్తే మాత్రం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మీరు యూజ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టడం మర్చిపోవద్దు. అండ్ ఇట్లా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో క్యారెట్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా మాత్రం గ్రైండ్ చేసుకోండి. అండ్ ఇందులో ఉన్న జ్యూస్ అయితే కావాలి, వాటర్ లేకుండా మాత్రమే ఇది యూజ్ అనమాట. వాటర్ వేసుకుంటే మాత్రం నో యూస్ ఆఫ్ ప్యాక్ అనమాట. అండ్ ఏదో క్లాత్తో ఇలాగా ఫిల్టర్ చేసుకోండి. క్యారెట్లో ఉన్న జ్యూస్ అంతా కిందకు వస్తుంది కదా, ఈ జ్యూస్తోనే మనకి ఫేస్ ప్యాక్ అనమాట. అండ్ ఇది వేస్ట్ ఏమీ కాదు అండ్ ఇది మనం తినేసేయచ్చు. అండ్ ఈ జ్యూస్తో ఇప్పుడు ప్యాక్ చేసుకున్నాము. మన ఫేస్కి రైస్ పౌడర్ ఎంతో మంచిది. నేను ఒక 3 స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. దీని యూజెస్ చాలా ఉన్నాయి. అండ్ మన చర్మం మీద జిడ్డును కూడా తగ్గిస్తుంది. అంటే ఈ రైస్ పౌడర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ క్యారెట్ జ్యూస్ అండ్ రైస్ పౌడర్ మిక్స్ చేస్తే మంచి ఎఫెక్ట్ మాస్క్ అనమాట. ఇది మన ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ ఎంతో మంచిగా వర్క్ అయితే అయ్యింది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ ప్రాసెస్ ఏంటో తెలుస్తుంది. అండ్ ఇలా నేను డైరెక్ట్గా మిక్స్ చేసుకుంటున్నాను. లేదంటే మీరు సెకండ్ ప్రాసెస్ కూడా ఉంది. ఎలా అంటే జ్యూస్ని ప్యాన్లో వేసుకొని అండ్ ఇలాగా కొద్దిగా పౌడర్ వేసుకుంటూ హీట్ చేసుకోవడంతో మీరు ఇక్కడ వెట్నెస్ అది ఉండకుండా డ్రై అయిపోతుంది పౌడర్ లాగా. అండ్ ఇక్కడ నేనైతే హ్యాండ్తో మాత్రమే హీట్ చేయకుండా చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను జల్లెడ తీసుకున్నాను. జల్లెడతో జస్ట్ ఇలాగా ప్రెస్ చేస్తూ ఇక్కడ బాల్స్ లాగా రాకుండా పిండిలో చేస్తున్నాను. అండ్ ఇలా వదిలేస్తే మాత్రం చపాతీ పిండిలా అయిపోతుంది. సో వెంటనే ఇలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. రైస్ పౌడర్ వేస్తూ ఇలాగ మిక్స్ చేసుకోవడంతో వాటర్ అంతా తగ్గి మొత్తం పౌడర్ లాగా తయారవుతుంది అనమాట లాస్ట్కి. అండ్ ఇందులో క్యారెట్లో విటమిన్ ఏ మన స్కిన్కి చాలా మంచిది అండ్ సన్ రేడియంట్ నుండి కాపాడుతుంది. ఈ రైస్ పౌడర్ వచ్చేసి మనకి స్కిన్ డ్యామేజెస్, ఇరిటేషన్ ఎక్కడైనా వచ్చినా సరే మన స్కిన్కి చాలా మంచిది కూడా. సన్ డ్యామేజ్ నుండి కాపాడుతుంది, ట్యాన్ రిమూవ్ చేస్తుంది. ఇది చాలా యూస్ఫుల్ స్కిన్కి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీరు ఇక్కడ రౌండ్స్ లేకుండా బాల్స్ లేకుండా ఎంత స్మూత్గా వచ్చిందో పౌడర్ అన్నది చూస్తున్నారు కదా. సో అందుకోసం అని చెప్పి నేను ఇలాగా జల్లెడితో చేశాను అనమాట. సో మనం ఇది ఇన్స్టెంట్గా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ ప్యాక్ వచ్చేసి మనం 1 వీక్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. దీనికోసం ఒక 2-3 స్పూన్స్ పౌడర్ తీసుకోండి. అండ్ మీ ఫేస్ని బట్టి ఒక 2-3 స్పూన్స్ తీసుకోవచ్చు. హ్యాండ్స్కి అయితే హ్యాండ్స్కి, ఫేస్కి అయితే ఫేస్కి అనమాట. నేనైతే హ్యాండ్స్ తీసుకున్నాను 3 స్పూన్స్. అండ్ కొద్దిగా పసుపు అండ్ కర్డ్ అనమాట. కర్డ్ అయితే మన ట్యాన్ రిమూవ్ చేస్తుంది అండ్ స్కిన్ని స్మూత్ చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, నా 2 హ్యాండ్స్ సేమ్ కలర్లో ఉన్నాయి.
అండ్ లాస్ట్ వీడియోలో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో అందుకని చెప్పి చూడమంటున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే ఒక 15 to 20 మినిట్స్ అయితే డ్రై చేసుకోవాలి. స్కిన్ టైట్నింగ్ వస్తుంది. అండ్ మధ్య మధ్యలో మసాజ్ చేస్తూ ఉండండి. అండ్ ఈ ప్యాక్తో పాటు ఒక డైలీ 2-3 లీటర్స్ వరకు వాటర్ తాగుతూ ఉండండి. మీ స్కిన్కి చాలా మంచిది. హ్యాండ్ మీద అయితే ప్రయత్నించాను. సో మీరు హ్యాండ్స్ మీద అండ్ నెక్ మీద అండ్ ఫేస్ మీద అండ్ టోటల్ బాడీ యూస్ చేసుకోవచ్చు ఈ ప్యాక్ అన్నది. అండ్ నెక్స్ట్ ఈ మాస్క్ వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ మాత్రం వెయిట్ చేయాలి. అండ్ ఇలాంటి ఎఫెక్టబుల్ ఫేస్ మాస్క్స్ మన ఛానల్ అయితే వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ కూడా పెట్టండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా పెడతాను. అండ్ ఇదైతే డ్రై అయిపోయింది, ఇప్పుడు వాష్ చేసుకొని ఇస్తాను. సో నా స్కిన్ ఎంత రేడియంట్గా మెరుస్తుందో చూడండి, ఎంత బ్రైట్నింగ్గా ఉందో, షైనీగా ఉంది. అండ్ మనకి స్కిన్ డ్యామేజెస్ని క్లియర్ చేస్తుంది. క్యారెట్ అండ్ రైస్ పౌడర్ వచ్చేసి నేను ఇక్కడ ఫేస్కి కూడా అప్లై చేసుకున్నాను. అండ్ కొద్దిగా ఇందులో పసుపు వేసుకోవడంతో టిష్యూ కూడా అంటుకుంది పసుపు. అండ్ క్యారెట్లో వచ్చేసి యాంటీ ఏజింగ్ ఉంది. అండ్ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, గ్లోయింగ్ చేస్తుంది. అండ్ రింకిల్స్ కూడా బాయ్ చెప్పచ్చు. అండ్ ఎంతో బ్రైట్నింగ్గా ఉంది కదా, చూస్తున్నారు కదా ఎంత బాగుందో స్కిన్. అది షైనీగా మెరుస్తుంది. అండ్ మనకి పింపుల్స్ కూడా తగ్గుతాయి అండ్ డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి. మనం రైస్ పౌడర్ని యూజ్ చేసుకోవడంతో మనకి ఇక్కడ మన ఫేస్ మీద యాక్సిస్ ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. జిడ్డుని అది అబ్జర్వ్ చేస్తుంది. చూస్తున్నారు కదా నా లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్కి రేడియేషన్ ఎంతో. ఈ ప్యాక్ అంత ఎఫెక్టబుల్ ప్యాక్ అనమాట. సన్ డ్యామేజ్ని క్లియర్ చేస్తుంది.